సో గైస్ మనమైతే ఇప్పుడు పరేడ్ గ్రౌండ్కి వెళ్తున్నాం. హైదరాబాద్ అదే మన సికింద్రాబాద్లో ఉంది కదా పరేడ్ గ్రౌండ్. ఎందుకు వెళ్తున్నాం? కైట్ ఫెస్టివల్ పెద్ద పెద్ద పతంగులు ఎగరేస్తారంట. సో మన బయట వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి మరి ఎగరేస్తారని చెప్తున్నారు. మరి సో చూద్దాం మరి వెళ్ళి. మనం టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది మధ్యాహ్నం. సో చూద్దాం మరి వెళ్దామా? పదండి. సో గైస్ మన హైదరాబాద్లో ట్రాఫిక్ అసలు లేదు గైస్ ఇప్పుడు ఈ సంక్రాంతిలో. ఎందుకంటే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయి మనకైతే హైదరాబాద్లో ట్రాఫిక్ లేదు. సో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. నాకు నార్మల్గా గూగుల్ మ్యాప్స్లో 1 అవర్ చూపిస్తుంది అనమాట మా ఇంటి నుంచి పరేడ్ గ్రౌండ్కి. బట్ ఈ రోజు నాకైతే 35 మినిట్స్ చూపించింది అనమాట. సో అంత ట్రాఫిక్ తగ్గింది. అలా ఓవర్ స్పీడ్లు ర్యాష్ డ్రైవింగ్ చేయకండి భయ్యా, జాగ్రత్త. ఫైనల్లీ పరేడ్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2024 అని అయితే ఉంది కదా. సో మరి ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదాం. సో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2024 అనమాట. జనవరి 13 నుంచి 15 వరకు అయితే ఉంటుంది అనమాట. మిస్ చేయకుండా వెళ్ళిపోండి. ఈసారి మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం పక్కా వెళ్ళండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కాబట్టి మనకైతే 16 కంట్రీస్ నుంచి ఫారినర్స్ వచ్చి ఇక్కడ కైట్స్ అయితే ఎగరేస్తారు. అండ్ అలాగే మనకి ఇంటర్నేషనల్ స్వీట్స్ ఫెస్టివల్ కూడా ఉందన్నమాట. సో ఫారినర్స్ కూడా వచ్చి స్వీట్స్ అమ్ముతారు. అండ్ అలాగే మన ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 400+ స్వీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే పెట్టారు. మనకు నచ్చిన స్టాల్లో మనకు నచ్చింది కొనుక్కోవచ్చు. సో రాగానే మాకు ఇంకొంచెం ఆకలి వేసేయండి చెప్పేసి మేమైతే ఫ్రాంకీ స్టాల్కి వచ్చి ఫ్రాంకీ ఆర్డర్ చేసాం. ఒకటి వెజ్ అండ్ అలాగే ఒకటి చికెన్ అని చెప్పేసి మనకు 2 ఫ్రాంకీస్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. సో మనకి ఫ్రాంకీలు చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయి, మీకు తెలిసిందే. సో నేను చికెన్ తీసుకున్నాం, మా భరత్ అయితే వెజ్ తీసుకున్నాడు. ఫాస్ట్ ఫుడ్ నుంచి తీసుకొచ్చేసి ఫాస్ట్ ఫుడ్ లో 80 రూపాయలు పెడితే ఫాస్ట్ ఫుడ్ ఇంత అదొక 10 మందికి అయింది ఫ్రాంక్ 600 సెట్ 100లో ఎంత? 100 రూపాయలు కదా, ఇది 100 రూపాయలు. సందడి ఉందన్నమాట ఇక్కడ ఈ పరేడ్ గ్రౌండ్స్లో. భలే ఉందన్నమాట. చాలామంది ఇంకా వస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం మనకి 2 అలా అవుతుందన్నమాట. సో చాలా ఫుడ్ స్టాల్స్ అయినా ఇక్కడ చూసుకోవచ్చు బయట. సో ఇన్ని ఫుడ్ స్టాల్స్లో మనం ఏ ఫుడ్ తినాలా అని అర్థం కాదు. సో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. మనకి చాట్ ఉంది, భరత్ బ్రో చాట్ తింటా అంటే ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ చాట్ మేకింగ్ కూడా డిఫరెంట్ టైప్లో అయితే ఉందన్నమాట. సో నేను కూడా తిందాం అనుకున్నా కానీ దానిలో పెరిగేసి అడిగేసి నేను పెరుగు తిన్నాను అనమాట. అది చూసి నేను ఇంకా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ పక్క దానిలోకి వెళ్ళిపోయి ఇక్కడ పాపడ కనిపిస్తుంది కదా పెద్దది, భలే ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది 80 రూపీస్ అయితే పడింది అనమాట. జస్ట్ అలా ఒక పాపడ తీసుకొని దానిలో ఆయిల్లో వేపించి దానిలో కారం వేసిస్తున్నాడు అనమాట. దీనికి 80 రూపాయలు అంటే ఎక్కువే అని చెప్పాలి. అండ్ ఇంకా అలా తీసుకెళ్ళి ఒక టేబుల్ ఎత్తుక్కొని దానిలో కూర్చొని ఇంకా తినడమే ఇంకా. సో ఇంకా తినడం అయిపోయాక చూసుకోవచ్చు చాలామంది ఇంకా చైర్లు ఫిల్అప్ అవ్వలేదు, ఇంకా చాలామంది రాలేదు. సో ఈవినింగ్ వరకు వస్తారేమో అనుకున్నాను. సో బ్రేక్ అంట, సో లంచ్ బ్రేక్ అని చెప్పేసి కైట్లో అదే కైట్ ఫ్లైయర్స్ లంచ్ చేయడానికి వెళ్ళినట్టున్నారు. సో అంతలోపల మనం కూడా లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా తిరుగుతూ ఉన్నాం. లిటరల్లీ ఏం తినాలో అర్థం కావట్లేదు భయ్య. బాగానే ఉన్నాయి స్టాల్స్, హైజీనిక్గానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏం తినాలా అని చెప్పేసి ఇక్కడికి వస్తే గులాబ్ జామున్ కనిపించింది. సో ఇది చూసుకోవచ్చు పైనాపిల్ జిలేబీలు అంట. ఇప్పుడు సాహసం చేయడం ఎందుకని చెప్పేసి గులాబ్ జామున్ తీసుకున్నా. సో నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే బాగానే అనిపించింది గులాబ్ జామున్. మరొకరు నేనైతే సాహసం చేస్తాను అని చెప్పేసి పైనాపిల్ జిలేబీ తీసుకున్నాడు. నిజంగానే బాగుంది గైస్. ఎండ అయితే కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఎండలో అయినా మనం కైట్స్ ఇష్టం కదా. సో కైట్స్ కూడా అమ్ముతున్నారు గైస్ ఇక్కడ. సో కైట్స్ అమ్ముతున్నారు. అండ్ అలాగే చాలామంది లైక్ స్ట్రీట్ సెల్లర్స్ చాలామంది వచ్చి చాలా అమ్ముకుంటున్నారు. బెలూన్స్ అయినా కానీ అన్నీ కూడా బాగుంది. సో ఫెస్టివల్ అంటే ఓన్లీ వాళ్ళు ఎగిరేటప్పుడు చూడడమే కాదు, మనం కూడా కైట్స్ కొనుక్కొని ఎగిరేసుకోవచ్చు అనమాట. సో చాలామంది చాలా విధాలుగా చాలా కైట్స్ అయితే ఎగిరేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో స్టార్ట్ అయింది, మళ్ళీ లంచ్ చేసి వచ్చినట్టున్నారు. సో ఇంకా బెలూన్స్ కైట్స్ లేపుతున్నారు. సో ఒక్కదాన్ని 4-5 పట్టుకొని లేపుతున్నారు. చూడొచ్చు అసలు అక్కడ ఈ ఒక కైట్ని. ఇది కైటే అనుకోవచ్చు, బెలూన్లాగా కనిపిస్తుంది కానీ కైటే అంట. సో ఇలాంటి మనకి నెంబర్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇలా మెట్రో ఉంటుండే, మెట్రోని చూసుకుంటూ ఇలా టైంపాస్ చేసుకుంటూ కైట్స్ ఎగరేస్తుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ చీతా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో భలే ఎగురుతుంది, ఇది కూడా కైట్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. సో అలా ఎండలో ఒకసేపు నించొని ఇంకొచ్చి నీడలో కూర్చున్నాం. సో అలా నీడలో కూర్చొని చూస్తున్నాం అనమాట. సో ఇంకా చాలా కైట్స్ అయితే లేపారు, ఇంకా వెళ్ళి చూడడమే ఇంకా. సో పదండి వెళ్ళిపోదాం. ఈ కైట్స్ అన్ని నాకు తెలిసి పారాషూట్ క్లాత్తో తయారు చేసినట్టున్నారు. భలే అందుకే కొంచెం లైట్ వెయిట్గా ఎగురుతున్నాయి. సో మనకి చూసుకోవచ్చు ఇది ఆవు కైట్, ఆవులా భలే ఉంది కదా. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు పైన ఈగల్లాగా ఇది లైక్ డ్రాగన్ షేప్లో తోకలు. అండ్ అలాగే భలే ఉన్నాయి ఒక్కొక్క కైట్ అసలు భలే తయారు చేశారు వీళ్ళు.
సో ఉన్నంతసేపు భలే ఎంటర్టైన్మెంట్గా ఉండేది. సో ఏంటంటే కైట్స్ ఎగురుతుంటే బాగున్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఫుడ్ ఫెస్టివల్ ఉంది కదా, సో దీని లోపలికి వెళ్ళిపోతాం. 400 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది అనమాట ఇక్కడ. సో స్వీట్స్ ఇవి. సో స్వీట్స్ ట్రై చేద్దాం మనం అని చెప్పేసి లోపలికి వచ్చాం. ఇది వచ్చేసి మలూపా అంట. ఇది మనకి ఏంటంటే పూర్ణం బొండల్లాగా ఉంటాయి కదా, సో అవి. అండ్ అలాగే ఇక్కడ మనం ట్రై చేసిన వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే ఇక్కడ సో ఆలు అనే ఇక్కడ ఉంది, దమ్ ఆలు అని చెప్పేసి. సో ఇది కూడా ట్రై చేసాం. ఇది కూడా మనకి బాగానే అనిపించింది, బాగుంది. ఇంకా మా స్వీట్ చూసుకోవచ్చు, తింటున్నాడు ఇంకో స్వీట్. సో ఇలాంటి స్వీట్స్ అయితే మేము చాలా ట్రై చేసాం. అండ్ ఇక్కడ ఇది మూంగ్ దాల్ హల్వా అంట. సో ఇది మాత్రం భలే ఉంది, నాకు కొంచెం మంచి వెరైటీగా అనిపించింది అనమాట. సో ఇలాంటి స్వీట్స్ అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్వీట్స్ అవుతా ఉన్నారు. సో చూసుకోవచ్చు, ఇది స్వీట్ అంట. శేఖర్ పారా ఇలానే డిఫరెంట్. with the spicy. So this can be enjoyed with this. This plate is only 30 rupees. Okay, enjoy it. It's really good. ఇది ప్యాలెస్తైన్ స్వీట్ అంట. సో చూసుకోవచ్చు, ఇది ప్యాలెస్తైన్లో ఏంటంట స్వీట్, ఇది ఫేమస్ అంట. సో అలా సాస్ బాస్ ఇస్తారు. చూడ్డానికి ఇవి గారెల్లా ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇక్కడ కనిపించేది ఇరానీ స్వీట్స్. సో వీళ్ళ దగ్గర ఫేమస్ స్వీట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న బస్లో గట్ట. సో ఇలా ఇండియా వైడే కాకుండా ఫారెన్ స్వీట్స్ అయితే అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇంకా బొబ్బట్లు కూడా ట్రై చేసి ఇంకా బయటకు వచ్చేసాం. సో చూసుకోవచ్చు, బయట మనకి సన్సెట్ అవుతుంది. ఇంకా కైట్స్ అయితే దింపేశారనమాట. ఈ యొక్క ఏదైతే స్పెషల్ కైట్స్ ఉన్నాయో అవి. ఇంకా మిగతా వాళ్ళైతే ఎగరేసుకునే వాళ్ళు ఎగరేసుకుంటున్నారు, సందడి చేసే వాళ్ళు సందడి చేసుకుంటున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇంకా భలే గడిచిందనమాట. సో అలా స్టే చేసి ఇక్కడ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా భలే పెట్టారు. ఇక్కడ చాలామంది కూర్చొని చూస్తున్నారు. సో అంతా నాకైతే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది.